హలో ఎవ్రీవన్. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్న నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పిక్టోరియల్ డ్రాయింగ్ కాన్సెప్ట్స్ నుంచి. సో మనకి క్వశ్చన్ వచ్చేసి ఎలా అడిగారంటే, మనకి ఇక్కడ ఆల్రెడీ ఫ్రంట్ వ్యూ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది మనకి ఒక బ్లాక్ది ఒక ఫ్రంట్ వ్యూ అండి, లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారు. సో మనం ఇప్పుడు ఈ ఫిగర్స్ని యూజ్ చేసుకొని ఐసోమెట్రిక్ వ్యూ అనేది డ్రా చేయమని చెప్పాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనకి హాలో స్పేస్ అనేది వచ్చింది, అంటే లైక్ కటింగ్ పార్ట్ అనేది వచ్చింది. అండ్ ఆల్సో మనకి లెఫ్ట్ బాటమ్ కార్నర్ సైడ్ మనకి ఈ పీస్ అనేది మనకి కట్ చేసి ఉన్నదన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఇది ఇక్కడ డ్రా చేయాలంటే ఈ లెఫ్ట్ సైడ్ వ్యూని మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, బికాస్ లెఫ్ట్ సైడ్ వ్యూ అన్నారు కదా, మనకి అక్కడ ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు. అండ్ ఆల్సో ఇది మనకి ఫ్రంట్ వ్యూ అనేది రైట్ సైడ్న ప్లేస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఇది డ్రా చేయాలంటే మనం ఒక క్యూబాయిడ్ అనేది డ్రా చేసుకుందాం. మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు బేస్ అనేది, మనకి ఇక్కడ ఏదైతే డైమెన్షన్స్ ఇచ్చారో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. సో మనకి ఇక్కడ బేసిక్గా ఆలోచిస్తే మనకి దీని యొక్క విడ్త్ అనేది 75 అని ఇచ్చారు. సో కింద బేస్ అనేది 75 తీసుకుంటాం, హైట్ వచ్చేసరికి 20 + 30 50. సో 50 అనేది హైట్ తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఈ డైమెన్షన్స్లోని మనం ఇక్కడ ఒక క్యూబాయిడ్ అనేది డ్రా చేసుకోవాలి. సో నేను ఒక క్యూబాయిడ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యూబాయిడ్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది ఇక్కడ డ్రా చేసుకున్నాం యాజ్ పర్ డైమెన్షన్స్. సో మనకి ఇక్కడ 25 విత్ ఇంత డిస్టెన్స్లో అండ్ 25 హైట్లోని మనకి పార్ట్ అనేది కట్ చేశారు. నేను ఆల్రెడీ ఇక్కడ పాయింట్ చేసుకున్నాను. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఇలాగా కట్ చేసుకోవాలి స్లాంట్ పీస్ అనేది. సో దాని తర్వాత మనం ఈ ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ డ్రా చేయాలి. మనకి ఇక్కడ ఏదైతే డాటెడ్ లైన్స్ మెన్షన్ చేశాడో అక్కడ మనకి కటింగ్ పార్ట్ ఉందని మెన్షన్ చేస్తున్నట్టు అర్థం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైడ్స్ అనేది మనం లెఫ్ట్ సైడ్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు నేను 2 సైడ్స్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ అనేది మనకి కటింగ్ పార్ట్, అంటే మనకి ఈ పార్ట్ 25 mm హైట్లో ఇచ్చారు, 25 mm హైట్లో ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఈ పార్ట్స్ అనేది ఇలా ప్యారలల్గా జాయిన్ చేసుకున్నాం. ఈ పాయింట్స్ నుంచి ప్యారలల్గా ఈ లైన్స్కి ప్యారలల్గా లైన్స్ డ్రా చేసుకోవాలి. సో మనకి ఇక్కడ కటింగ్ పార్ట్ ఏదైతే ఉందో దీని నుంచి మనకి లోపల కటింగ్ అయిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలాగ ఎక్స్టెండ్ చేసి డ్రా చేయాలన్నమాట. సో మనకి ఇప్పుడు టాప్ వ్యూ అనేది ఇలా వస్తుంది. సో ఈ టాప్ వ్యూకి మనకి లోపల కట్ చేసిన పార్ట్ అనేది మనకు ఉందని తెలియడానికి దీన్ని ఇలాగా లోపలికి ఇది హాలో స్పేస్ ఉన్నట్టు మనం డ్రా చేస్తామన్నమాట. సో ఫైనల్గా మనకి టాప్ వ్యూ అనేది ఇలా వస్తుంది అండ్ లోపల స్పేస్ అనేది ఇలా కట్ అవుతుంది అన్నమాట. సో నాకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్కి నేను ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్స్కి నేను డైమెన్షన్స్ అనేవి మెన్షన్ చేశాను. సో ఫైనల్గా ఆన్సర్ అనేది ఇలా వస్తుంది అనమాట, ఆబ్జెక్ట్ వ్యూ అనేది ఇలా వస్తుంది. థ్యాంక్ యూ.